హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సారంగపాణి రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే మన ప్రియదర్శన్ గారి యాక్టింగ్, మన వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ ఉంటుంది భయ్య. ఒక పీక్స్ అనే చెప్పొచ్చు భయ్య. వేరే లెవెల్ ఉంటుంది. అలాగే నాకు బాగా పర్టికులర్గా నచ్చింది ఈ సినిమాలో స్టోరీ లైన్ భయ్య. నాకు ఇది చాలా డిఫరెంట్గానే అనిపిస్తుంది భయ్య. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఒకవేళ స్టోరీ లైన్ మీకు కన్నా చెప్పేస్తే మొత్తమే మీకు తెలిసిపోతుంది. కానీ ఆ లైన్ ఉంటుంది కదా, అది మీకు లాస్ట్లో ఫ్లాష్ అయినాక అసలు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది భయ్య. ఒక రేంజ్లో ఉంటుంది సినిమాలో ఆ ఇంటర్వల్ బ్యాక్డ్రాప్. నాకు తెలిసినంతవరకు క్లైమాక్స్ అన్న కొద్దిగా అటు ఇటు ఉంటుంది, కానీ ఇంటర్వల్ బ్యాక్డ్రాప్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఫుల్ లెంత్ కామెడీ మూవీ భయ్య. అయితే కామెడీ ఒకటే కాదు, కొన్ని సన్నివేశాలు ఉంటాయి భయ్య. అసలు అంటే ఎమోషనల్గా చాలా వరకు మనకు లిటరలీ ఏడుపు వస్తుందేమో అన్న టైప్లో ఉంటుంది. నాకు చాలా బాగా అనిపించింది. పర్టికులర్గా చెప్పాను కదా భయ్య, వాళ్ళ యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ అని చెప్పచ్చు. ఎటువంటి పేరు పెట్టడానికి లేదని చెప్పచ్చు. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా నాకు చాలా చెత్తగా అనిపించింది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. అసలు సినిమాకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పాటలకి సంబంధమే ఉండదు. ఇంకా ఓవరాల్గా మీతో అంతా బాగానే ఉంటుంది. అసలు డైరెక్టర్ అయితే నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద అడుగు వేసాడని చెప్పొచ్చు. కరెక్ట్ వేలో చూపించాడు. అంటే ఏది అనుకున్నాడో దాన్ని కరెక్ట్ వేలో చూపించాడు. ఒకవేళ అదిగన మనకు మిస్ అయ్యింటే ఇంకా చాలా అంటే కొంచెం అటు ఇటుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గన సరిగ్గా పడుంటే సినిమాకి మాత్రం ఒక వీర లెవెల్లో ఉండేదేమో సినిమా అని నాకైతే అనిపించింది భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఒకవేళ ఈ సినిమాని మీరు ముందే చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.